ఇది భలే ఆశ్చర్యం. రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్లో కూడా ఈరోజు పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్. కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్లోనూ దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జెల నారాయణ యాదవ్. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు లేరు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యథేచ్ఛగా దొంగోట్లు క్యూ లైన్లో నిలబడి వీళ్ళే సర్క్యులర్ పద్ధతిలో వీళ్ళంతకి ఇల్లే రొటేషన్ పద్ధతిలో తిప్పుతున్నారు. ఇది అన్యాయమని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా 5 మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి కొడుతున్నారు. మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు 100 మంది ఒకే చోట ఉన్నా కూడా వాళ్ళు షామియానాలు వేసుకొని, ఆ షామియానాలు వేసుకున్న ఫోటో పెట్టచ్చుమా, షామియానాలు వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు, షామియానాలు పెట్టుకున్నారు, పోలీసుల సమక్షంలో జరుగుతుంది, ఆన్నే తింటున్నారు అని ఏ పోలీసు ఎవడు మాట్లాడు.